నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 14, 2005 ఆకాశంలో 34,000 అడుగుల ఎత్తులో ఓ విమానం ప్రయాణిస్తోంది. గ్రీస్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఆ విమానం దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ వెనుకలో వణుకు పుట్టింది. ఎందుకంటే విమానం లోపల వందలాది మంది ప్రయాణికులు తమ సీట్లలోనే ప్రాణం లేకుండా పడున్నారు. పైలట్ అయితే సీట్లో అసలు పైలటే లేడు. ఆ విమానం గాల్లో ఒక దెయ్య విమానంలో తిరుగుతోంది. అసలు ఆ విమానంలో ఏం జరిగింది, అందరూ ఎలా స్ప్రోగోలిపోయారు, విమానం ఎలా కూలిపోయింది, ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. ఆగస్టు 14, 2005 ఉదయం 9 గంటలకు హీలియోస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 522 సైప్రస్ నుండి ఏథెన్స్కు బయలుదేరింది. అందులో 115 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్రయాణం మొదలవడానికి ముందే ఒక చిన్న పొరపాటు జరిగింది. అంతకుముందు రోజు రాత్రి గ్రౌండ్ ఇంజనీర్లు విమానాన్ని చెక్ చేసినప్పుడు ప్రెషరైజేషన్ సిస్టమ్ అంటే గాలి పీడనాన్ని నియంత్రించే వ్యవస్థను మాన్యువల్ మోడ్లో పెట్టారు. ప్రయాణం మొదలయ్యే ముందు పైలట్ దాన్ని తిరిగి ఆటోమేటిక్ మోడ్లో పెట్టడం మర్చిపోయారు. అదే అతిపెద్ద అనర్థానికి కారణమైంది. విమానం ఎత్తుకు వెళ్తున్న కొద్దీ క్యాబిన్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. పైలట్లకు వార్నింగ్ సైరన్ అయితే వినిపించింది, కానీ వాళ్ళు దాన్ని టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొద్దిసేపటికే విమానంలోని ప్రయాణికులందరికీ ఆక్సిజన్ మాస్కులు కింద పడ్డాయి. కానీ ఆ మాస్కుల్లో ఆక్సిజన్ కేవలం 12 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 12 నిమిషాల తర్వాత విమానంలోని ప్రయాణికులందరూ ఒక్కొక్కరిగా స్పృహ కోల్పోయారు. పైలట్లు కూడా ఆక్సిజన్ అందగా సీట్లలోనే కూలిపోయారు. విమానం ఇప్పుడు ఆటో పైలట్ మీద ఏథెన్స్ వైపు వెళ్తోంది. గ్రౌండ్ కంట్రోల్ నుండి పిలుపులు వస్తున్నా సమాధానం లేదు. గ్రీస్ ప్రభుత్వం భయపడి 2 F-16 యుద్ధ విమానాలను పంపింది. ఆ జెట్ పైలట్లు విమానం దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రయాణికులందరూ చచ్చిపడున్నారు. సరిగ్గా అదే సమయంలో విమానం కాక్పిట్లో ఒక వ్యక్తి కదలడం పైలట్లు గమనించారు. అతను విమానంలోని ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియోస్ ప్రోడ్రోమో. అతను తన దగ్గరున్న చిన్న ఆక్సిజన్ సిలిండర్తో స్పృహలో ఉన్న ఏకైక వ్యక్తి. ఆండ్రియాస్ పైలట్ శిక్షణ తీసుకున్న వ్యక్తి. అతను ఎలాగోలా కాక్పిట్లోకి వెళ్ళి విమానాన్ని కాపాడాలని ప్రయత్నించాడు. పైలట్లను నిద్ర లేపడానికి చూశాడు, కానీ ఫలితం లేదు. అప్పటికే విమానంలో ఇంధనం పూర్తిగా అయిపోయింది. ఒక ఇంజిన్ ఆగిపోయింది. కొద్దిసేపటికి రెండో ఇంజిన్ కూడా ఆగిపోయింది. ఆండ్రియాస్ గ్రీస్ పైలట్లకు చేయూపుతూ సహాయం చేయమని కోరాడు, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మధ్యాహ్నం 12:04 ఆ విమానం ఏథెన్స్ సమీపంలోని పర్వతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న స్విచ్ని ఆటోమేటిక్లో పెట్టడం మర్చిపోవడం వల్ల ఇంత పెద్ద ఘోరం జరిగింది. విమానయాన చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. ఈ ఘటన ద్వారా విమానాల్లో భద్రతా నియమాలు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధి చెందిన సాంకేతికత ఉన్న మానవ తప్పిదాలు ప్రాణాలను ఎలా బలి తీసుకుంటాయో చెప్పడానికి ఈ గోస్ట్ ఫ్లైట్ ఒక విషాద ఉదాహరణ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.